అనకాపల్లిలో వైసీపీ నేతలు నిర్మించిన కార్యాలయాలు కూల్చివేయాలంటూ జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఇలాంటి అనుమతులు తీసుకోకుండా వాటిని నిర్మించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓవైపు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తుండగా దొంగచాటున అనుమతులు తెచ్చుకునేందుకు యత్నించారని ఆరోపించారు. కలెక్టర్ మల్లికార్జున, కమిషనర్ సాయికాంత్ వర్మలపై చర్యలు తీసుకోవాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. జీవీఎంసీలో పెట్టాల్సిన ప్లాన్ను కలెక్టర్ వీఎంఆర్డీఏలో పెట్టి ప్రాసెస్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. అనుమతులు లేకుండా నిర్మించినా వాటిని జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు అనకాపల్లి రాజుపాలెం గ్రామంలోని 75-3లో నిర్మించిన వైసీపీ కార్యాలయాన్ని చట్టపరంగా తొలగించాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ సురేష్ కు వినతి పత్రం సమర్పించారు. పార్టీ ఆఫీస్ కు ప్రభుత్వ నిధులతో కాంపౌండ్ వాల్ కట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేనందున కూల్చివేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, ఇటు విశాఖ అనకాపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయాలంటూ కూడా ఇటు జనసేన నేత ఆరోపిస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? విశాఖలోని జీవీఎంసీ పరిధిలో అటు అనకాపల్లి, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎండాడ ఈ రెండు ప్లేసెస్లో వైసీపీకి సంబంధించినటువంటి రెండు పార్టీ కార్యాలయాలు, జిల్లా కార్యాలయాల నిర్మాణం అయితే కొనసాగుతుంది. దాదాపుగా పూర్తయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖ జిల్లా వైసీపీ కార్యాలయానికి సంబంధించి ఎండాడ సమీపంలో చిన్నగదిలి మండలానికి సంబంధించి ఎండాడ సమీపంలో అంటే ఐటీ సెజ్కి వెళ్లే దారిలో ముఖ్యంగా పనోరమా హిల్స్, లా కాలేజీ ఉన్నటువంటి ఎంతో విలువైన 100 కోట్ల రూపాయలు వాల్యూ ఉండే భూమికి సంబంధించి పీతల మూర్తి యాదవ్ ప్రస్తుతం అయితే సిటీ ప్లానర్కి కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ సర్వే నెంబర్ 175/4 విశాఖపట్నంకి సంబంధించినటువంటి ఈ భూమిలో 2 ఎకరాల భూమిని వైసీపీ కార్యాలయం కోసం జీవీఎంసీ నుంచి 33 సంవత్సరాలకు కేవలం ఎకరాకు 1000 రూపాయలు అంటే 2 ఎకరాల మీద నెలకి 2000 రూపాయలు అద్దె చెల్లించేలాగా ఒప్పందం అయితే చేసుకున్నారు. దీంట్లో అటు జీవీఎంసీ నుంచి ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా ఆ నిర్మాణాలు చేస్తున్నారని పీతల మూర్తి యాదవ్ ప్రస్తుతం అయితే ఆ సిటీ ప్లానర్కి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు జిల్లా అంటే జీవీఎంసీకి కానీ జీవీఎంసీకి ఏ విధమైనటువంటి అనుమతులకి అప్లై చేయకుండా ముఖ్యంగా వీఎంఆర్డీఏకి సంబంధించి జిల్లా కలెక్టర్ వీఎంఆర్డీఏకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టరే స్వయంగా ఈ ఫైల్స్ మొత్తం అన్నింటినీ కూడా నడిపి దీన్ని తతంగం అంతా పూర్తి చేశారు. అటు జీవీఎంసీ అధికారిగా కమిషనర్గా ఉన్నటువంటి సాయికాంత్ వర్మ దీనిలో కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. ఇద్దరు అధికారుల పైన చర్యలు తీసుకోవాలంటూ మూర్తి యాదవ్ అయితే ప్రస్తుతం ఫిర్యాదులో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తల్లాగా జిల్లా కలెక్టరు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ వ్యవహరిస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇటు విశాఖపట్నంతో పాటుగా కమిషనర్ సాయికాంత్ వర్మ అనకాపల్లి జీవీఎంసీ పరిధి కాబట్టి అక్కడ కూడా సంబంధించినటువంటి వ్యక్తి. అనకాపల్లిలో ఉన్నటువంటి రాజుపాలెంలో 75-3 సర్వే నెంబర్లో ఎకరం 75 సెంట్లు ఆ భూమిని అయితే వైసీపీ కార్యాలయానికి కేవలం ఎకరాకు నెలకు 1000 రూపాయలు అద్దె చొప్పున 33 సంవత్సరాలకైతే తీసుకున్నారు. కాపు కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఆ బిల్డింగ్ నిర్మాణం కోసం ఆ గతంలో ఈ నిర్మాణం అయితే జరిగింది. కాంపౌండ్ వాళ్ళు పూర్తి స్థాయిలో అటు జీవీఎంసీకి సంబంధించినటువంటి ప్రభుత్వ నిధులతో చేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఏ విధంగా చేస్తారని ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా అటు అనకాపల్లి కార్యాలయం కానీ విశాఖపట్నం కార్యాలయంలో 2 కార్యాలయాలకు సంబంధించినటువంటి భవనాలకు వెళ్ళే రహదారులను కూడా పూర్తి స్థాయిలో జీవీఎంసీకి సంబంధించినటువంటి ప్రభుత్వ నిధులతో రోడ్లు, లైటింగ్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. దీని మీద చర్యలు తీసుకోవాలని మూర్తి యాదవ్ అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా
విఎంఆర్డిఏ చైర్మన్గా ఉన్నటువంటి అంటే కలెక్టర్ హోదాలో చైర్మన్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే విఎంఆర్డిఏకి ఇప్పుడు చైర్మన్ ఎవరు లేరు. ఆ హోదాలో ఉన్నటువంటి ఆ కలెక్టర్ మల్లికార్జున హుటాహుటిన అంటే ఒక పక్క నుంచి అమరావతిలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారాలు చేస్తున్నటువంటి నిన్నటి రోజు ఎవరికి తెలియకుండా హుటాహుటిన ఆ కలెక్టర్ విఎంఆర్డిఏ చైర్మన్గా ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఫైల్స్ అన్నింటినీ కూడా జీవీఎంసీకి పంపకుండా సురేష్ అంటే తన కింది స్థాయి ఉద్యోగి సురేష్ అనే వ్యక్తికి లాగిన్ ద్వారా ఈ ఫైల్ని అయితే పంపడం అయితే జరిగింది. ఆ ఫైల్ 3 నిమిషాల్లో తన పై అధికారి రామానాయుడు అనే వ్యక్తికి పంపిస్తే అతను 19 నిమిషాల్లో ఆ ఫైల్ని క్లియర్ చేసి మళ్ళీ తన ఉన్నతాధికారికి పంపించారు. దీన్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేశారు. దీన్ని ఆపాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ 2 కార్యాలయాలకు సంబంధించి విఎంఆర్డిఏలో కూడా ఫైల్ ముందుకెళ్లకుండా అంటే ఇద్దరు అధికారులు దాటిన తర్వాత పైకి వెళ్ళినటువంటి పైన నిలుపుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇవి 2 అక్రమ నిర్మాణాలు. జీవీఎంసీకి ఏ విధమైనటువంటి పన్నులు ఇంతకాలం చెల్లించలేదు. 2022 మేలో వీటికి సంబంధించి ఆ భూములను అయితే లీజుకు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి నిర్మాణాలు కొనసాగుతున్నాయి. నిర్మాణాలు కొనసాగుతున్న ఒక్క రూపాయి కూడా జీవీఎంసీకి వీళ్ళు చెల్లించాల్సినటువంటి పన్నులు చెల్లించలేదు. అదేవిధంగా ఆ జీవీఎంసీ దగ్గర నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అనుమతులు తీసుకున్నటువంటి ఈ 2 కార్యాలయాలను కూల్చేయాలంటూ ప్రస్తుతం అయితే పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చీఫ్ సిటీ ప్లానర్ సురేష్కి పీతల మూర్తి యాదవ్ ఒక మెమరాండం ఇచ్చి వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్ మల్లికార్జున అదేవిధంగా కార్పొరేషన్ కమిషనర్గా ఉన్నటువంటి సాయికాంత్ వర్మల మీద చర్యలు చేపట్టాలి. ఇప్పటికీ కూడా వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నటువంటి అధికారులని మార్చాలి, వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని మూర్తి యాదవ్ అయితే ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే అటు విశాఖపట్నానికి సంబంధించినటువంటి కార్యాలయం కానీ అదేవిధంగా అనకాపల్లికి సంబంధించినటువంటి 2 వైసీపీ కార్యాలయాలు దాదాపుగా ఇప్పటికే అవి నిర్మాణాలు పూర్తయ్యి ప్రారంభోత్సవాలకి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు. ఎలాంటి పన్నులు చెల్లించట్లేదు. వీటిని కూల్చివేసి వీటి మీద పరిశీలించి వీటిని వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సామాన్యులు ఇలాంటి పని చేస్తే వాటిని కూల్చివేస్తున్నాము. అట్లాంటిది ప్రభుత్వంలో ఉండి అడ్డగోలుగా ఆ దొడ్డిదారిన వీటికి లీజుకి తీసుకున్నటువంటి వైసీపీ నాయకులకి సంబంధించినటువంటి ఈ బిల్డింగ్స్ని అంటే పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాల్ని కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పటికే సిటీ ప్లానర్కి వీటికి సంబంధించినటువంటి ఫిర్యాదు అందించినటువంటి నేపథ్యంలో ఇదే ఫిర్యాదుని అంటే జనసేన నాయకుడిగా ఉన్నటువంటి మూర్తి యాదవ్ అటు కూటమి ప్రభుత్వానికి సీఎంకు కూడా ఈ ఫిర్యాదుని పంపించినట్లుగా తెలుస్తుంది. మరి వాళ్ళు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు ఈ వైసీపీ కార్యాలయాలకు సంబంధించి ఇప్పటికే ఈ నిర్మాణాలు పూర్తయినటువంటి నేపథ్యంలో జీవీఎంసీ నుంచి ఏ విధమైనటువంటి ఫిర్యాదులు అంటే అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వీటిని కూడా అటు అమరావతిలో మంగళగిరిలో కూల్స్తున్నటువంటి వైసీపీ కార్యాలయం లెక్క వీటిని కూడా కూల్చివేస్తారా లేదా ఈ 2 బిల్డింగ్ల విషయంలో కూడా వైసీపీ పార్టీ అధిష్టానం నుంచి కోర్టుకు వెళ్ళి స్టేలు తీసుకొస్తారని వేచి చూడాలి. మొత్తంగా చూస్తే ఈ 2 నిర్మాణాలు కూడా అటు అనకాపల్లి కానీ ఇటు విశాఖపట్నంలో నిర్మాణాలు చేపడుతున్నటువంటి వైసీపీ కార్యాలయాలు సక్రమంగా చేయట్లేదు. అక్రమైన నిర్మాణాలను మాత్రం ప్రస్తుతం మూర్తి యాదవ్ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రసన్న. థ్యాంక్ యూ రాజు.